సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికైన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది. గతంలో గవర్నర్ తమ అభ్యర్థిత్వాలను ఆమోదించకపోవడంతో దాసోజు, సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత బీఆర్ఎస్ హయాంలో గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను కేసీఆర్ సర్కార్ నామినేట్ చేసింది. అయితే వారి పేర్లను గవర్నర్ ఆమోదించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎంపికయ్యారు. ఇప్పుడు దాసోజు, సత్యనారాయణ పిటిషన్ల విచారణ తాజా నామినేషన్ తుది తీర్పుకు లోబడి ఉంటాయని సుప్రీం స్పష్టం చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 17కి వాయిదా వేసింది. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికైన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది. గతంలో గవర్నర్ తమ అభ్యర్థిత్వాలను ఆమోదించకపోవడంతో దాసోజు, సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత బీఆర్ఎస్ హయాంలో గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను కేసీఆర్ సర్కార్ నామినేట్ చేసింది. అయితే వారి పేర్లను గవర్నర్ ఆమోదించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎంపికయ్యారు. ఇప్పుడు దాసోజు, సత్యనారాయణ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది. దీంతో వారిద్దరి ఎమ్మెల్సీ నియామకం రద్దయింది. తాజా నామినేషన్లు తుది తీర్పుకు లోబడి ఉంటాయని సుప్రీం స్పష్టం చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 17కి వాయిదా వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి, ఎమ్మెల్సీ పదవులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి లైవ్ లో అందిస్తారు. స్వామి, చెప్పండి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీర్పు పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ఒకవైపు గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా అప్పుడు దాసోజు శ్రవణ్ కుమార్, అదే విధంగా కుర్ర సత్యనారాయణ పేర్లను అప్పుడున్నటువంటి కేసీఆర్ సర్కార్ నామినేట్ చేస్తే అప్పటి గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ వాటిని తిరస్కరించింది. వీరిద్దరికి రాజకీయ నేపథ్యం ఉంది. ఇద్దరికి కూడా సామాజిక సేవ, అదేవిధంగా విద్యారంగ ప్రముఖులు, వివిధ రంగాల సేవ చేసిన వ్యక్తులుగా పేర్కొన్న వ్యక్తులకు మాత్రమే గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారని చెప్పేసి అప్పుడు 2023లో గవర్నర్ సౌందర్ రాజన్ వీరిద్దరి పేర్లను తిరస్కరించి వెనక్కి పంపింది. దీంతో అప్పుడు పెద్ద రాజకీయ దుమారమే రేగింది. అంతకుముందు ఒకవైపు ఇప్పుడు హుజురాబాద్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి పేరును కూడా గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా పంపిస్తే అప్పుడు కూడా సౌందర్ రాజన్ వాటిని తిరస్కరించి పెద్ద రాజకీయ దుమారమే రేగింది. సౌందర్ రాజన్ పైన పాడి కౌశిక్ రెడ్డి కామెంట్ చేయడం, ఆ తర్వాత క్షమాపణ చెప్పడం లాంటి కీలక అంశాలు చోటు చేసుకున్నాయి. కానీ ఇప్పుడు దాసోజు శ్రవణ్, అదేవిధంగా కుర్ర సత్యనారాయణలు, మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ ఇద్దరు కూడా గవర్నర్ కోటాలో కేసీఆర్ సర్కార్ 2023లో వారిద్దరి పేర్లను గవర్నర్ కోటకు పంపడంతో కూడా అప్పుడు సౌందర్ రాజన్ వాటిని ఆమోదించకపోవడంతో కూడా కొంత రాజకీయంగా పెద్ద ఎత్తున కూడా ప్రతివిమర్శలు చోటు చేసుకున్నాయి. ఏకంగా అప్పుడు ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి దాసోజు హైకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఒకవైపు ఇదే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున కూడా దుమారం రేగింది. ఇప్పుడు ఇటీవల ఈ రోజు పలు దఫాలుగా విచారించినటువంటి సుప్రీం కోర్టు ఈ కేసుకు సంబంధించి పలు దఫాలుగా విచారిస్తూ కొనసాగిస్తూ వచ్చింది. ఒకవైపు దీనికి సంబంధించినటువంటి విషయంలో ఆ సుప్రీంకోర్టులో ఒకవైపు ఇద్దరు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించి వాదనలు వినిపించారు. వాదనలు వినిపించిన తర్వాత కూడా వీళ్ళకి సంబంధించిన విషయంలో పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ సర్కార్ లీగల్ సెల్ కూడా మొదటి నుంచి కూడా వీరిద్దరికి ఒకవైపు అనుకూలంగా ఒకవైపు పోరాటం చేస్తూ వచ్చింది. ఆ తర్వాత 2024 ఆగస్టు 16వ తేదీన ఇటు ఒక రాష్ట్ర ఎమ్మెల్సీలుగా, ఒక గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ ఇద్దరు కూడా స్వీకారం చేశారు. ఇద్దరు కూడా ఇప్పుడు గత ఏడాది కాలం నుంచి ఎమ్మెల్సీలుగా కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు వారిద్దరి నియామకం చెల్లదంటూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో కూడా ఏడాది కాలం పూర్తి చేసుకోకుండానే ఇటు వీరిద్దరికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల పదవులు రద్దవుతాయి.
సుప్రీంకోర్టు ఇదే అంశానికి సంబంధించి దాసోజు శ్రవణ్ పురసత్నాలు ఇద్దరు కూడా సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి లీగల్ ఫైట్ చేశారు. వారి తరఫున చేసిన న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం వీరిద్దరి ఒకవైపు నియామకం గవర్నర్ కోటాలో అమీర్ అలీ ఖాన్, ప్రొఫెసర్ కోదండరాం నియామకం చెల్లరంటూ కూడా తీర్పునిచ్చింది. దీంతో ఇప్పుడు మనం తదుపరి నామినేషన్ సంబంధించిన విషయంలో మన తుది తీర్పుకు లోబడి ఉంటుందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు దీన్ని సెప్టెంబర్ 17th కి మరోసారి విచారించడం కోసం వాయిదా వేసింది. దీంతో ఇప్పుడు దాసోజు శ్రవణ్ చేస్తున్న లీగల్ ఫైట్ లో మొదటి నుంచి కూడా ఆయన ఈ కేసు సంబంధించి గట్టిగా పోరాటం చేశారు. ఇటు రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టులో కావచ్చు.